హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం చాలా సింపుల్ గా ఆంధ్ర స్టైల్ మసాలా మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్ టమాటాస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు 200 గ్రామ్స్ మష్రూమ్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా మష్రూమ్స్ కి బాగా పట్టేంత వరకు మగ్గించాలి. మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఈ మష్రూమ్స్ కర్రీ రైస్, చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. అంతేనండి, మన సింపుల్ ఆంధ్ర స్పెషల్ మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.